కష్టాల ఒడిలోనే అమ్మా నన్ను పెంచుకున్నవే అమ్మా, గోరు గోరు ముద్దలతో నా కడుపే నింపావమ్మా, కొండంత ప్రేమ చూపిస్తూ నాకు లాలిపోసవే అమ్మా. పాట బాగా వస్తున్నావురా. అవ్వనా? ఎక్కడ నేర్చుకున్నావు? ఇక్కడనే ఊళ్ళని ఉంటా, పల్లెటూరులో ఉంటా. అంటే నీది ఓన్ లిరిక్సా లేక ఇట్లా ఎవరైనా కాపీ? లేదన్నా, నా సొంతంగా నేను రాసుకుంటా పాటలు. పాటలు నువ్వే రాసుకుంటావు, సింగర్ కూడా నువ్వే? నేనే అన్న. ఇంతకు ముందు ఏమన్నా వాడినావా? పాడినన్నా, కానీ చాలా మంచిగా వాడుతుంది కదా, చాలా వాయిస్ కూడా బాగుంది. ఇంతకు ముందు ఏమి వాడినావు? ఇంతకు ముందు అమ్మ సాంగ్స్ పాడినన్నా, స్టూడియోలో రికార్డ్ హిట్ అయింది. ఇక్కడ హైదరాబాద్ లోనా? మా కోసం ఏదైనా చిన్న పాట వాడు. అవకాశాలు అందకపోయినా పకుని ప్రయాణం, అనుక్షణం నీలో జరగాలే ఏదో గమనం, గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా, కదిలే కాలంలో గుణాది మెట్టుగా చేర్చరా, జీవితం అంటే ఎగసిపడే అలలే కదరా, ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా. చాలా బాగుంది శేఖర్, చాలా బాగా. ఎవరు నేర్పారు ఈ పాట? నేను పాడింది కాదు, యాక్చువల్ అయితే వేరేళ్ళు వేరన్న రికార్డ్ హిట్ అయింది, పాడినరు, నేను పాడుతున్నా పాట. ఈ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది యాక్చువల్? అంటే నా టాలెంట్ నన్ను గుర్తించింది అన్న. వేరే వాళ్ళు గిట్ట చాలా అన్నారు, నేనుంటే కాదు అన్నారు. నా టాలెంట్ నన్నే గుర్తించింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటారు శేఖర్, చాలా మంది ప్రతి గ్రామంలో ఉంటారు, ఏదో ఒక టాలెంట్ మీద పైకి వద్దామని చాలా మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సంథింగ్ టాలెంట్ అయితే ఉంటది, సంథింగ్ టాలెంట్ ఉంటది. మన తమ్ముడు కూడా ఓన్ లిరిక్స్ రాస్తాడు, సింగర్, పాటలు పాడతాడు, చాలా వాయిస్ కూడా అద్భుతంగా ఉంది. మన చుట్టాలు ఏమైనా సపోర్ట్ చేస్తే తమ్ముడు ఇంకా పైకి ఎదిగే అవకాశం ఒకటి ఉంటది. సొంతంగా కూడా రాస్తావు? రాస్తాను. అవునా? ఓకే. సొంతంగా రాసుకొని నువ్వే పడతావు? నేనే పడుతా, కాకపోతే సపోర్ట్ లేదు. చాలా బాగా పడతాడు, కాకపోతే సపోర్ట్ లేదు. సపోర్ట్ ఇస్తే చాలరా ఇంకా. సో మా తమ్ముడు ఇది మా ఊరే అనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే, ఇక మా తమ్ముడు లెక్కనే. సో పాటలు అద్భుతంగా పాడతాడు. సో మనలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వాళ్ళు సింగర్ ప్రతి ఊర్లో ఉంటారు. సో పైకి ఎదగడానికి అవకాశం ఉంటది. చాలా స్ట్రగుల్ కూడా అయ్యిండు, హైదరాబాద్ కూడా వచ్చిండంట చాలా సార్లు కూడా, చాలా వాళ్ళని కలిసిండంట కూడా, చాలా ఈవెంట్లకు కూడా అటెండ్ అయ్యిండు. ఇక కాలేవా అది ఫెయిల్యూర్ కూడా అంతే. అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మేము మనం కూడా అంతే అంతే. మాకు తెలుసు కాబట్టి తమ్మునికి ఏ విధంగా సపోర్ట్ చేయాలో మాకు తెలుసు కాబట్టి మేము చేస్తున్నాము. సో మా తరపు నుంచి ఇది తమ్ముని ఐడి డి ప్రవీణ్ సింగర్ అని ఉంటది, ఒకసారి ఐడిని చెక్ చేయండి. సో నచ్చితే దాన్ని ఫాలో కొట్టండి. సో ఫుల్ వీడియో అయితే మంచిగా పెడతాము. తమ్ముతోనైతే ఒక తమ్మునికి అదే సొంతంగా లిరిక్స్ రాస్తాడు కదా, ఒక లిరిక్స్ రాసి మీ ముందర ఒక సాంగ్ అనేది వాడిపిస్తాము. అది నచ్చితే మాత్రము తప్పకుండా తమ్మునికి సపోర్ట్ చేయాలి, తప్పకుండా సపోర్ట్ చేయండి.